అంగలకుదురు గ్రామ కాపురస్తుడు పెన్నింటి మురళీకృష్ణను బంగారం పేరుతో 5.50 లక్షలు తీసుకుని మోసగించిన కేసులో నిందితురాలైన కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో నివాసముంటున్న బండ సువర్ణకుమారిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఎస్ఐ ఆనంద్ కేసు వివరాలను తెలియజేశారు. తక్కువ రేటుకు బంగారం వస్తుందని స్నేహితుల ద్వారా తెలుసుకున్న ప్రైవేటు ఉద్యోగి పెన్నింటి మురళీకృష్ణ ముగ్గురు వ్యక్తులను కలిశారు. వారు చెప్పిన మాయ మాటలు నమ్మి 5.50 లక్షలు ఇచ్చి 110 గ్రాముల బంగారం పూసలను తీసుకున్నారు. ఆభరణాలు చేద్దామని ఆ బంగారు పూసలను కరిగింప చేయగా అవి నకిలీ అని తేలింది. దీంతో మోసపోయినట్లు గ్రహించి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఈ కేసులో మూడో ముద్దాయి అయిన సువర్ణకుమారిని శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఇదే కేసులో గోపాల్, ప్రసాద్ అనే ఇద్దరు నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ప్రజలు తక్కువ రేటుకు బంగారం, ఇతర విలువైన వస్తువులు అమ్ముతామనే ఆశలకు లొంగి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.